దేవుడు సృష్టించిన సృష్టి యావత్తును తాను మంచిది అని చూచెను. కాని మానవుడు తన స్వనీతి చొప్పున అవసరత చేత మంచిది అయినటువంటి ఈ సృష్టి యావత్తును కలుషితం చేశాడు. తాను ధనాపేక్ష చేత, అత్యాశ చేత స్వార్థంగా వ్యవహరించి మోసం చేస్తూ ఎదుగుతుంది తోటి మనిషిని, ఈ సృష్టిని మాత్రమే కాక దేవుని వాక్యమును కూడా తనకు అవసరమైన రీతిగా మలచుకొనుచున్నాడు. దేవుని వాక్యము సున్నైనను పొల్లైనను తప్పిపోదు అని చెప్పబడిన రీతిగా అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపరుడి అన్న మాటను దేవుడు ఆదిలోనే ఆదామును బట్టి మనిషి యొక్క స్వభావమును ఎరిగి ఆ విధముగా వ్రాయించెను. జాగ్రత్త సుమి, వాక్యమును బోధించే వారిని అనుసరించి నడుచుకొనక, వాక్యమును అనుసరించి వాక్యానుసారముగా జీవించి వాక్యమై ఉన్న దేవుని అనుసరించి నడుచుకొనవలసినదిగా ప్రేమతో మనవి చేసుకొనుచున్నాను.